ఈరోజు 23 రోజుల తర్వాత బెయిల్ పైన విడుదలైనటువంటి నేను అలాగనే నా కొడుకు రిమాండ్ పీరియడ్ కూడా కన్సిడరేషన్లోకి తీసుకుంటే ఇట్స్ బీన్ ఆల్మోస్ట్ మోర్ దెన్ 1 month. ఓ రకమైనటువంటి కష్టకాలం నాకు కానీ నా కుటుంబానికి కానీ. మరి ఈరోజు దేవుడి దయ వల్ల గౌరవ కోర్టుల వారు బెయిల్ మంజూరు చేసి నన్ను విడుదల చేయటం, నన్ను ఆప్యాయంగా ఆహ్వానించి మళ్ళీ కార్యకర్తలందరితో ఇంటరాక్ట్ అయ్యేటటువంటి అవకాశం కల్పించినటువంటి జిల్లా పెద్దలు, జిల్లా పార్టీ అధ్యక్షులు వారు ధర్మాన కృష్ణదాస్ గారు, పెద్దలు మాజీ మంత్రివర్యులు ధర్మాన ప్రసాదరావు గారు, వివిధ నియోజకవర్గాల నుంచి ఇక్కడికి విచ్చేసినటువంటి వివిధ హోదాల్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుగణం, సోదరుడు తిలక్ గారు, ఇతరత్రా పెద్దలు, మా నియోజకవర్గం వివిధ గ్రామాల నుంచి విచ్చేసినటువంటి వివిధ స్థాయిలో ఉన్నటువంటి కార్యకర్తలు, నాయకులు. ఈ సందర్భంగా నేను కష్ట సమయంలో ఉన్నప్పుడు, నా కుటుంబం కష్టాల్లో ఉన్నప్పుడు అంత దూరం నుంచి ఇక్కడ విచ్చేసినటువంటి మా పార్టీ అధ్యక్షులు, ఫార్మర్ చీఫ్ మినిస్టర్ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి నేను ఒకసారి చేతులెత్తి ధన్యవాదాలు తెలియజేయవచ్చుకున్నాను. రాజకీయాల్లో అనేక సార్లు అనిపిస్తుంటుంది, ఈ రాజకీయ ఒత్తిడిలోనూ లక్ష్యాల సాధనలోనూ ప్రజల తరపున పోరాటాలు చేసినటువంటి అనేక సందర్భాల్లో కొన్నిసార్లు పాజిటివ్గాను, కొన్నిసార్లు నెగిటివ్గాను కూడా అనిపించేటటువంటి సందర్భంలో ఒకసారి అనిపిస్తుంది. అసలు ఈరోజు నాకు చాలా గర్వంగా నేను ఫీల్ అవుతున్నాను. ఈ ప్రభుత్వం, ఈ కూటమి నాయకులు కూడబలుక్కొని ఒక యాక్సిడెంట్ని, ఒక సాధారణమైనటువంటి యాక్సిడెంట్ని నేరపూరిత హత్య అంటూ హత్యాయత్నం కేసులు పెట్టి జైలుకి నన్ను పంపించినటువంటి సందర్భంలో ఈ రాష్ట్రంలో ఆ చివరి నుండి ఈ చివరి వరకు కూడా ఉన్నటువంటి ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త గొంతెత్తిది అక్రమము అని చెప్పి మాట్లాడినటువంటి సందర్భం చాలా గర్వంగా అనిపించింది. నాట్ ఓన్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఈ రాష్ట్రంలో రాజకీయాల్ని క్లోజ్గా అబ్జర్వ్ చేసేటటువంటి అన్ని వర్గాల వాళ్ళు, ఉద్యోగ వర్గం, తటస్థ వర్గం, మేధావి వర్గం, రాజకీయాలను ప్రభావితం చేయగలిగేటటువంటి అన్ని వర్గాల ప్రజలు కూడా పిల్లల మీద రాజకీయాల, పిల్లలపైన కక్ష సాధింప, కుటుంబాలపైన కక్ష సాధింప అని గొంతెత్తి మాట్లాడడం చాలా బాగా అనిపించింది నాకు. అసలు ఇంత పెద్ద కుటుంబం జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఇచ్చారా అన్నటువంటిది ఈరోజు కల్లారా చూసిన తర్వాత చాలా గర్వంగా అనిపించింది నాకు. ఒక్క మాట చెప్పదలుచుకున్నాను. నేను గత నెల రోజులుగా అనేకమైనటువంటి డిస్కషన్స్, మేబీ నేను జైల్లో ఉండి చూడలేకపోవచ్చు, రకరకాల మార్గాల్లో ములాఖాత్కు వచ్చిన వాళ్ళు ఇంకోటి వాళ్ళందరూ కూడా తెలియజేస్తూ ఉంటారు. దీనిపైన పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది, దీనిపైన అన్ని వర్గాల ప్రజలు మాట్లాడుతున్నారు. ముఖ్యంగా మత్స్యకార సామాజిక వర్గం బగ్గుమంటుంది, అన్ని దగ్గరలు కూడా నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు, అన్ని దగ్గరలు కూడా పెద్ద ఎత్తున దీనిపైన నోరు తెరిచి మాట్లాడుతున్నారు అన్నటువంటి మాటలు విన్నప్పుడు పరంగా రకరకాల మార్గాల్లో ఇదేదో పోలీసులు తప్పుడు కేసులు పెట్టారని చాలామంది అంటూ ఉంటారు. నేను దాంతో ఏకీభవించను. నేను పోలీసులు కూడా, మా స్థానిక స్టేషన్లో ఉన్న పోలీసుల నుంచి జిల్లా స్థాయిలో ఉన్నటువంటి పోలీసుల వరకు కూడా అందరూ కూడా సహాయమే చేశారు. మాకు కేసు ఏంటో అదే చేశారు, దానికి సంబంధించినటువంటి సెక్షన్లతోనే పెట్టారు. బట్ ఈ ప్రభుత్వం నా మీద ఏంటి, రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరి మీద కూడా ఓ రకమైనటువంటి కక్ష కట్టున్నారు. అభద్రతా భావం వల్ల వచ్చినటువంటి కక్ష అది. రాజకీయాల్లో తొక్కేసి, అనగదొక్కి
మళ్ళీ అధికారాన్ని చేజిక్కించుకోవాలన్నటువంటి ఆతృతతో చేస్తున్నటువంటి ఆకృత్యాల్లో భాగంగా జరిగింది. ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయాన్ని ఖచ్చితంగా పోలీసులు ఇంప్లిమెంట్ చేయవలసిందే అన్నప్పుడు జరిగినటువంటి ఒక తప్పుడు కేసు తప్ప మరొకటి కాదని నేను భావిస్తున్నాను. లేకపోతే ఒక యాక్సిడెంట్ని హత్యాయత్నం కేసులు పెట్టడం దేశంలో ఎక్కడన్నా చూసినాం మనం? ఇలాంటివి అనేక సందర్భాలు ఉన్నాయి మన జిల్లాలోనే. ఎమ్మెల్యేలు పిల్లలే చేస్తున్నారు. ఆ టైంలో ప్రభుత్వం ఎలా స్పందించింది? ఈ యాక్సిడెంట్ జరిగిన తర్వాత రోజునే మా నియోజకవర్గంలో ఒక యాక్సిడెంట్ జరిగింది, దానిలో ఎలా స్పందించింది? అంటే ఈ కేసు కోర్టులో ఉంది కాబట్టి దాని పూర్వపరాలు మాట్లాడడానికి మరి కొంత సమయం తీసుకుంటాను. కోర్టు పరిధిలో ఉన్నప్పుడు వాటి గురించి కామెంట్ చేయడం నాకు పెద్ద ఇష్టం లేదు. ఈ సందర్భంగా అంత దూరం నుంచి వచ్చి ఒక రోజంతా వెచ్చించి నా కుటుంబానికి, మా నియోజకవర్గంలో ఉన్న ప్రతి కార్యకర్తకి ధైర్యం చెప్పడానికి విచ్చేసినటువంటి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి నేనైతే ముందుగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఆ రోజు జరిగినటువంటి పరిణామాలు నేను జైల్లో ఉన్నప్పుడు పేపర్లో చూస్తే నాకు అనిపించింది, నాకు ఇన్ని లక్షల మంది ఈ అన్యాయం పట్ల గొంతెత్తుతున్నారా? ఇన్ని లక్షల మంది ఈ అన్యాయం పట్ల కదిలి వచ్చారా? నన్ను జైల్లో పెట్టడం అన్నటువంటిది, అక్రమంగా జైలుకు పంపించడం అన్నటువంటిది, రాజకీయ కక్షతో నన్ను జైలుకు పంపించడం అన్నటువంటిది, ముఖ్యంగా నా కొడుకుని సైతం ముక్కుపచ్చలారన్నటువంటి రాజకీయాలతో సంబంధం లేదు కదా. నా మీద కక్ష తీర్చుకోవడం కోసమని నా కొడుకును కూడా బలి చేయటం అన్నటువంటి దాని మీద ఇన్ని లక్షల మంది అనంతపురం నుంచి ఇచ్చాపురం వరకు గొంతెత్తి నినందించడం అన్నటువంటిది నిజంగా నాకు చాలా గర్వంగా అనిపించింది. నాకు మొదట్లో ఒక భావన ఉండేది, నాకు జైల్లో పెట్టారే నాకు కానీ నా కొడుకు కానీ, నేనేం తప్పు చేశాను నేను అని ఓ రకమైనటువంటి చిన్న నిరాశాభావం ఉండేది. ఆ రెండో రోజునే దాసన్ వచ్చారు జైలుకి నాకు ములాఖత్తు పెట్టుకొని కలవడానికి. అదే సందర్భంగా ప్రసాద్ సార్ సందేశం కూడా నాకు చెప్పారు, నాకు ఆందోళన పడొద్దు, రాజకీయాల్లో ఇది భాగమైనప్పటికీ నిన్ను కక్షపూరితంగా పెట్టడం అన్నటువంటిది ఇది ఈ రాష్ట్రంలోనే ఒక పెద్ద ఉద్యమం క్రియేట్ చేసేటటువంటి అవకాశం ఉందని చెప్పి నాకు రెండో రోజు వచ్చి నాకు ధైర్యం చెప్పారు. నేను ఆలోచించుకుంటూ ఉండేవాడిని, నేను ఎలాగ ఏ మాదిరి ఉద్యమం అవుతుంది అని చెప్పి. బట్ ఎప్పుడైతే నాయకుడు రావడానికి ఒక నిర్ణయం తీసుకున్నారని మళ్ళీ పెద్దలు నాకు తెలియచేశారు, దీనిపైన రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ముఖ్యంగా మత్స్యకార సామాజిక వర్గంలో ఇది చాలా ఇన్డెప్త్, ఇది అన్యాయం అని చెప్పి అన్నటువంటి మాట వెళ్తుంది అన్నటువంటి విషయం చెప్పిన తర్వాత జైల్లో పెట్టడం అనే దాన్ని కూడా నేను చాలా సానుకూలంగా తీసుకున్నానని నేనైతే భావిస్తా ఉన్నా. ఈ 3 వారాల టైం నాది, బాబుతో కలిపితే ఈ 4 వారాల టైం మేబీ ఒక దీక్ష లాంటి సమయమే నాకు కానీ నా కుటుంబానికి కానీ. మరి ఈ సందర్భంలో నాకు ధైర్యం చెప్పి, నాకు వెన్ను తట్టి, నాకు అన్ని రకాలుగా సహకరించిన పార్టీలో ఉన్నటువంటి అందరికీ, ఒక చిన్న కార్యకర్త నుంచి రాష్ట్ర అధ్యక్షుడి వరకు, జిల్లా పెద్దల గురించి అయితే నేనైతే ఒకసారి ప్రత్యేకంగా చెప్పదలుచుకున్నాను. నాకు జైల్లో పెట్టడమే కాకుండా నాయకుడు నన్ను చూడడానికి వచ్చినప్పుడు జరిగినటువంటి పరిణామాల గురించి కూడా ఒకసారి మాట్లాడితే, ఇచ్చెర్ల గొర్రెల కిరణ్ గారి మీద, వాళ్ళ బృందం మీద కేసులు పెట్టారు. తిలక్ గారు పలాస వస్తే మా బృందం తిలక్ గారు అందరి మీద మళ్ళీ కేసులు పెట్టారు. ఆ జిల్లా పార్టీ అధ్యక్షులు అలాగే ప్రసాద్ సార్ వాళ్ళ అబ్బాయి మీద, వాళ్ళందరి మీద కూడా కేసులు పెట్టారు. మరి ఆమ్దాల వలస చింతాడు రవి వాళ్ళు అందరు బృందాన్ని అయితే ఏకంగా మళ్ళీ వాళ్ళను కూడా నాతో పాటు జైలు సహచరులుగా అక్కడ పంపించినటువంటి సందర్భం. ఇవన్నీ ఇన్ని చేయడానికి కారణం ప్రజల్లో వచ్చినటువంటి ఆ నిరసన జ్వాలని ప్రభుత్వం తట్టుకోలేకపోతుందేమో అని నేను అభిప్రాయపడతా ఉన్నాను. కూటమి నాయకులకి అది కంటగింపుగా ఉందేమో అని నేనైతే అభిప్రాయపడతా ఉన్నాను. అందుకనే ఆ జ్వాలని చల్లార్చాలంటే, అలాంటి ఉద్యమాలను చల్లార్చాలంటే ప్రభుత్వాలు ఎప్పుడు చేసేటటువంటి ఒక తప్పు అణచివేత ధోరణి ఎంచుకోండి. ఆ అణచివేత ధోరణి చంద్రబాబు గారికి ఉన్నటువంటి అపారమైనటువంటి అనుభవాన్ని ఉపయోగించి
అణచివేత ద్వారా ఎంచుకొని ఇన్ని కేసులు పెట్టినారు. అది చాలదన్నట్టు ఏకంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి స్టేషన్ హౌస్ ఆఫీసర్లతో రివ్యూ తీసుకోవడం అన్నటువంటిది దేశ చరిత్రలో ఎక్కడ లేదు. అసలు దేశ చరిత్ర ఇది మొట్టమొదటిసారి. స్టేషన్ హౌస్ ఆఫీసర్లతో హెచ్ఓడీస్ అంటాం, హెచ్ఓడీలను కాదని, అట్లీస్ట్ లేదా జిల్లా ఆఫీసర్లు కాదని ఒక ఎస్ఐ స్థాయి అధికారితో రాష్ట్ర ముఖ్యమంత్రి రివ్యూ పెట్టుకోవడం అన్నటువంటిది దేశ చరిత్రలో ఇది ప్రథమం. ఇది అంటే చంద్రబాబు గారు ఈ కూటమి నాయకులు ఎంచుకున్నటువంటి మార్గం ఏంటంటే మరింత అణచివేత దూరంలోకి మేము వెళ్తాము అని చెప్పి చాలా స్పష్టంగా మెసేజ్ ఇస్తూ ఉన్నారు. చంద్రబాబు గారు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒకటే, ఎక్కడైతే అణచివేత తీవ్రమవుతుందో, అక్కడ తిరుగుబాటు కూడా అంతకు మించి ఉంటుందన్న విషయాన్ని చంద్రబాబు గారు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ప్రజల్లో ఉన్నటువంటి తిరుగుబాటు స్వరాలను మనం వింటూనే ఉన్నాం. నిన్న కర్నూలు వెళ్ళినప్పుడు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల యొక్క గర్జన ఎలా ఉందో మనం చూసాం. అంతకుముందు దేవరపల్లి రాజమండ్రి వచ్చినప్పుడు రైతుల్లో గర్జన ఎలా ఉందో చూసాం మనం. మరి మన ఉత్తరాంధ్ర ప్రాంతానికి వచ్చినప్పుడు ఇంత సుదీర్ఘమైనటువంటి హైవేలో ఒక రోడ్ షో అన్నటువంటిది నాకు తెలిసి దేశ నాయకుడు ఎవ్వరు కూడాను చేయలేనటువంటి ఒక గొప్ప యాత్ర అది. ఇవన్నీ ప్రజల్లో ఉన్నటువంటి ఆ నిరసన స్వరానికి ఓ నిదర్శనంగానే మనం భావించాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, మరి ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సాధారణ ప్రజలకి మంచి రోజులు వచ్చినట్టే మనం భావించాలి. మనం కేవలం ప్రతిపక్షంలోనే ఉన్నాం తప్ప మరికొద్ది రోజుల్లో మన నాయకుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించబోతున్నాడు అన్నటువంటి దానికి సంకేతంగానే వీటన్నిటిని భావించాలని నేనైతే అభిప్రాయపడతా ఉన్నాను. నేను జైలుకి వెళ్ళాను అన్నటువంటి మాటే కానీ నా కోసం ఇంతమంది మా నియోజకవర్గంలో ఉన్న పెద్దలు, జిల్లాలో ఉన్నటువంటి పెద్దలు, రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వాళ్ళు, మరి మా నాయకుడు, ముఖ్యంగా తటస్థ వర్గాలు ఇంత పెద్ద ఎత్తున గొంతెత్తి మాట్లాడతారని నేను ఒరిజినల్గా అయితే నేను ఊహించలేదు. రాజకీయాల్లో నేనైతే ఒక రకంగా చెప్పాలి అంటే ధన్యుణ్ణి అని నేనైతే అభిప్రాయపడతా ఉన్నా.